హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వీడియోస్‌లో అయితే రోజువారీ దినచర్య నేను ఏ విధంగా పనులు చేసుకుంటానో, ఇంకా ఏ విధంగా వంటలు చేసుకుంటానో, పిల్లల్ని, పెద్దవాళ్ళని ఎలా చూసుకుంటానో, ఇంకా ప్రకృతికి దగ్గరలో అయితే నా జీవన విధానం ఉంటుందండి. ఇంకా ప్రతీది కూడా నేచురల్‌గానే ఉంటుంది. నేను ఏ విధంగా ఇంట్లో ఉంటానో అదే విధంగా వీడియోస్‌లో అయితే చూపిస్తూ ఉంటానండి. పనులన్నీ అందరూ చేసుకునేవే నువ్వు చేసుకోవడంలో ఏమీ ప్రత్యేకత లేదని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారండి. కానీ అందరూ కూడా యూట్యూబ్‌లో అయితే పెట్టలేరు కదండీ! రోజు మొత్తం మీద పనులన్నీ చేసుకునేటప్పుడైతే ఫోను నా వెనకాలే తిప్పుకుంటూ ప్రతి పనికి, ప్రతి వంటకానికి అలా ఫోన్‌తోటైతే కుస్తీలు పడుతూ ఏదో ఇలా వీడియోస్ అయితే తీసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ చూసేవారు మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ అండి, నచ్చితే గనక ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో అయితే నిన్నటిదండి. నిన్న పిల్లల్ని పంపించేసిన తర్వాత తీసుకున్నాననమాట. నిన్న ఉప్మా అయితే చేశానండి. పిల్లలకేమో ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళనేమో స్కూల్‌కి పంపించేశాను. ఇంకా మా కోసం అయితే ఉప్మా చేశాను. ఎర్ర రవ్వతోటి, గోధుమ రవ్వ అంటారు కదండీ అది. నేనైతే ఎక్కువగా ఇడ్లీ వేస్తూ ఉంటానండి. దోసలు కూడా తక్కువగానే వేస్తాను. ఇక ఈ వేసవిలోనైతే ఇడ్లీనే బెటర్ అనిపిస్తుందండి. పిల్లలు అడిగితే కనుక దీనితోనే ఇడ్లీ పిండితోనే అట్లు కూడా వేస్తూ ఉంటాను. ఇంకా పనులన్నీ ఎలా ఉన్నా గానండి ముందుగా మినపప్పు నానబెట్టుకుంటేనే గాని అది నానదు కదండీ! అందుకని దాన్ని ముందు నానబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాకముందే పప్పు రుబ్బేసుకొని దాన్నయితే పక్కన పెట్టేసుకునేదాన్నండి ఇదివరకైతే. కానీ ఇప్పుడు వాళ్ళొచ్చినా సరే అవ్వట్లేదు. సాయంత్రం అయిపోతుంది పప్పు రుబ్బేసరికి. కానీ నానబెట్టుకోవడం మాత్రం ముందే నానబెట్టేసుకొని అలా ఉంచుకుంటున్నాను. ఏ టైంలో కాస్త వీలున్నా గానీ త్వరగా గ్రైండర్‌కి వేసేసుకుంటే అది పని అయిపోతుందని ఏదో చిన్న ఆశ అండి. ఏ టైంలో అయినా రుబ్బుకోవచ్చు గానీ, అది ముందే నానబోసుకోకుండా మర్చిపోయామనుకోండి, రుబ్బుకోవడానికి ఎక్కడుంటుందండి. అందుకనే మర్చిపోతానేమోనని భయంతోటైతే ముందే మినపప్పు నానబెట్టేసుకుంటాను. ఇంకా బంగాళదుంప కోడిగుడ్డు కూర అయితే వండుతున్నానండి. ఓ పక్కనైతే చిన్న కుండలో అన్నం వండుతుందేంటో అనుకోవచ్చు. ముందే కొంచెం పెద్ద కుండలో వండానండి పొద్దున్నే. పుల్లలైతే అస్సలు లేవండి. అందుకే గ్యాస్ మీదే వండాననమాట. పొయ్యి మీద అయితే మొత్తం అన్నం అంతా ఒకేసారి వండేస్తాను పెద్ద కుండ పెట్టి. మరి గ్యాస్ మీద అలా కుదరదు కదండీ! అందుకని చిన్న కుండల్లో 2 సార్లు వండుతాను. మరి కొంచెం పెద్ద ఫ్యామిలీ అయినప్పుడైతే మరి అలా చేయక తప్పదు గదండీ! ఇంకా వంట తర్వాత ఉన్న గిన్నెలు పొద్దున్నే నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా అక్కడే వేసేసుకున్నాను. వాటిని ఎండొచ్చేసినా సరే తోమలేకపోయానండి. వంట చేసిన తర్వాత తోముదాంలే అనేసి వాటిని అక్కడ పెట్టుకొని, నానబెట్టుకొని తోమేశానండి. ఇలా చూపించి అలా తోమేసినట్టు ఉంటుంది గానండి, తోమడానికి మినిమమ్ గంట పట్టిందనమాట. అవైతే పచ్చిమిరపకాయలు పండిపోయిన తర్వాత ఉంటాయి గదండీ! వాటిని ఎండలో పెట్టేస్తే ఎండుమిరపకాయలు అయిపోతాయి. తాలింపుల్లో వేసుకోవచ్చని ఎండలో పెట్టాననమాట. ఇంకా ఇక్కడ గిన్నెలు తోముకునే దగ్గరైతే ఈ తూము నిండా కూడా నాచు పట్టేసి చాలా జారిపోతున్నామండి మేమైతే. నాకు ప్రాణం విసుగొచ్చేసింది. ఎన్నిసార్లు బ్లీచింగ్ వేసినా గానీ మరలా అదే పరిస్థితి ఒక 4 రోజులకి. బ్లీచింగ్ వేసి అలసిపోయిందండి ప్రాణం అయితే. ఇక దీన్నైతే సిమెంట్ తోటి ఇలా వందుడిలా కలిపేసి అలా పైన మొత్తం కూడా బ్రష్ తోటి రాసేసానండి శుభ్రంగా. అది చక్కగా ఉంది ఇప్పుడైతే ప్రెజెంటు. తర్వాత ఎలా ఉంటుందో తెలియదండి. బట్టలైతే అక్కడ వేశానండి టబ్‌లో నీళ్ళు తోడుకొని. ఆ బట్టలనైతే నానబెట్టేసుకుంటాను. అత్తయ్య గారైతే పనికెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. నేనైతే ఇల్లు మొత్తం కూడా తుడిచేసుకున్నాను. అంతా కూడా పని అయిపోయినట్టే. బట్టలు ఉతికే పని ఒకటి ఉందండి. నేనైతే కూర ఒక పక్కన, అన్నం ఒక పక్కన పెట్టేసి గిన్నెలు తోమడానికి వెళ్ళాను కదండీ! ఈలోపైతే నేను చాలా సార్లొచ్చి కూర, అన్నం చూసుకుంటూనే ఉన్నాను. కూర అయితే దగ్గర పడేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా ఉడికించాను. అన్నం అయితే ఉడికిపోయిందిలెండి వంచేసాను. ఈ కూర ఇలా దగ్గర పడిన తర్వాత చాలామంది దానిలో మసాలా వేసుకునేవాళ్ళుంటారు. చింతపండు వేసుకునేవాళ్ళుంటారు. నేను మాత్రం నిమ్మకాయ వేస్తానండి. మా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఇదే పద్ధతనమాట. అంటే మా ఊళ్ళో అంటే నాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా నిమ్మకాయే పిండుతారండి. నేను కూడా నేనొచ్చిన కొత్తలోనూ నిమ్మకాయ వేసుకుంటున్నారేంటి ఏం బావుంటుందో అనుకునేదాన్నండి. నాకిష్టం ఉండేది కాదు. కొత్తలో అయితే బెరుగ్గానే తినేదాన్ని. కానీ రాను నాకు కూడా అలవాటయిపోయిందండి. ఇప్పుడు నేను కూడా మా ఇంటికి వెళ్తూ నిమ్మకాయలు తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ నిమ్మకాయలు దొరకవు మాకు. నేనున్నన్ని రోజులు కూడా కూరల్లోనూ ఈ నిమ్మకాయ పిండే వంట చేస్తానండి. అంత అలవాటయిపోయిందనమాట నిమ్మకాయ. చింతపండు అలవాటు పోయింది. కొన్ని కూరల్లో తప్పనిసరిలేండి. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ వంట వార్పుతోటి 12 గంటల వరకు కూడా పొయ్యి దగ్గరే గడిచిపోతుంది. ఇంకా ప్రైవేట్ పనులు అవి ఇవి చేసుకుంటూ ఇక రోజు మొత్తంలో ఇక మనం ఎలా ఉన్నా గానండి పనులు మాత్రం తప్పవు కదండీ!
ప్రాణం అయితే చాలా చాలా అలసిపోయినట్టుగా అనిపించిందండి. అనిపించడం ఏంటండి, అలానే ఉంది. చాలా నీరసంగా ఉందనమాట నిన్నైతే. ఏ పని కూడా చేయకుండా అలానే ఉండిపోదామంటే ఉండలేం కదండీ. మనం లేనిదే ఏ పని కూడా అవ్వదు కదా. అన్ని పనులు చేసుకోవాలి. ఒకవేళ మనం చేయకుండా ఉందామన్నా గానీ ప్రాణం ఒప్పదు కదండీ. మరి వంట సంగతి ఏంటి? ప్రతి పని కూడా మన వాళ్ళు ఏదో విధంగా చేసుకుంటారులే. కానీ వంట చేయడానికైనా సరే మనం ఉండాలి కదండీ. ఉదయాన్నే లేవడంతోటైతే చాలా అలసటగా అనిపించిందండి. ప్రాణం అయితే చాలా నీరసంగా అనిపించింది. కానీ ఉదయాన్నే అలా కూర్చోలేం కదండీ. అసలే ఉరుగులు పరుగులు కూడా ఉదయాన్నే ఉంటాయి. ఎక్సర్సైజులు ఏమైనా ఉన్నాయంటే అవి ఉదయాన్నే కదండీ చేసేయాలి. పిల్లల్ని స్కూలుకి పంపించేంత వరకు కూడా ఎక్సర్సైజుల మీద ఎక్సర్సైజులు చేస్తూనే ఉండాలి. అవి చేసిన తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత ఇక మిగతా యాక్టివిటీస్ ఏవైనా ఉంటే అవి చేసుకోవాలన్నమాట. ఎండల్లో ఎక్కువగా అయితే గ్లూకోజ్ వాటర్ తీసుకుంటానండి. ఇంకా సబ్జా వాటర్ కూడా తీసుకుంటాను. ఒక్కోసారి 2 మిక్స్ చేసుకుంటాను, కానీ సబ్జాలు అయితే నానబెట్టుకోలేదు ముందుగా. అందుకని గ్లూకోజ్ వాటర్‌లోనైతే నిమ్మరసం పిండుకొని అదైతే తాగిన తర్వాత కాస్తంత ఓపికొచ్చినట్టు అనిపించిందండి. ఇక ఈ లోపైతే నీళ్ళొస్తున్నాయి. వంట అయితే అయిపోయిందిలెండి. ఇయన్నీ ఒక బిందె పట్టుకుంటాను. మరలా మధ్యాహ్నం పట్టుకుంటే సాయంత్రం పట్టుకోనవసరం లేదులెండి. మరలా రేపు ఉదయం వరకు కూడా ఆ నీళ్ళే సరిపోతాయి. ఏవండీ, రోజు ఎలా గడుస్తుందో ఏమో తెలియట్లేదండి. ఇందాకే జరిగినట్టుగా అనిపిస్తుందండి. రోజు గడుస్తుంటే తెల్లవారిపోతుంది. మరలా మధ్యాహ్నం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది. పనులైతే ఎక్కడివక్కడే ఉన్నట్టుగానే కనిపిస్తుందండి. కానీ రోజులు అలా గడిచిపోతూ ఉన్నాయి. నిమిషాలు క్షణాల్లా దొర్లేస్తూ ఉన్నాయండి. అసలు రోజులు ఎంతలా స్పీడ్‌గా జరిగిపోతున్నాయంటే ఇది ఒక గేమా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే. కానీ కాలంతో పాటు మరి మనం కూడా పరుగులు పెడుతూ ఉండాలి కదండీ. అసలు ఎలా గడుస్తుందో ఏమో తెలియదండి. ఒక రోజు గడిచిపోతుంది. రెండవ రోజు వచ్చేస్తుంది. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు నాకు అలాగా దాని గురించి ఇంకా ముందుకెళ్ళిపోతుంటే నేను పనుల గురించి మర్చిపోయి ఆ విషయాన్నే చెప్తూ ఉంటే కొంతమందికి నచ్చడం లేదో ఏమో తెలియదండి. కానీ నేను అలా నచ్చే విధంగానే వీడియోస్ చేయాలి కదండీ. నా వీడియో నా ఇష్టం అనుకోవడానికి లేదు. నన్ను ఫాలో చేసే వాళ్ళకి ఇష్టంగానే నా వీడియోస్ ఉండాలని కోరుకుంటాను నేను. సాయంత్రం అయితే 4 కావస్తుందండి. సాయంత్రం వేళల్లో కూడా మేము ఎంత వేసవికాలమైనా, చలికాలమైనా, ఇంకా వర్షాకాలమైనా ఆ 2 కాలాల్లో పర్వాలేదు గానండి. ఈ కాలంలో కూడా మరీ ఏంటి అనుకోవచ్చు. అదేంటంటే టీ అండి. అలవాటైతే చాలా పాతదండి. కానీ అది తాగుతూ ఉంటే సరికొత్తగా అనిపిస్తూ ఉంటుంది తాగిన ప్రతిసారి కూడా. దాని టేస్ట్ అదంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక వేసవని ఏముందండి, సాయంత్రం వేళల్లో కూడా 4 గంటలు ఆ టైంలో అయితే నేను టీ పెడతాను. మా వాళ్ళందరికీ ఇచ్చి నేను కూడా తీసుకుంటాను. అది తాగిన తర్వాత ఎక్కడ లేని బద్ధకం అంతా వదిలిపోయి పని అయితే ఫాస్ట్‌గా చేసుకోవడానికి అవుతుందండి. ఒక్కోసారి మనకి నీరసంగా అనిపించినా, తలనొప్పి వచ్చినా, ఇంకా అనీజీగా అనిపించినా కానీ ఈ టీ డ్రాప్ అనేది కొంచెం తాగితే మనము యాక్టివ్‌గా అయిపోతామండి. ఇది కొంతమందికి నచ్చదు. కానీ నచ్చే వాళ్ళ సంగతి అయితే చెప్తున్నాను. ఉదయము, సాయంత్రం అయితే పర్వాలేదు కానండి. కొంతమంది చాలా ఎక్కువ సార్లు తాగుతారు. అందులో నేను కూడా ఉంటానులెండి. ఇది రాను రాను తగ్గించేద్దామని అనుకుంటాను. కొన్ని సార్లు మానేస్తానండి. మరలా అలవాటు అయిపోతుంది. ఇది ఎలాగో సమ్మర్ కదండీ, తక్కువగానే తీసుకుంటాను టీ అయితే. టీలో ఎక్కువగా అయితే ఈ మధ్యన పంచదార వేయట్లేదండి. బెల్లం పొడే వేస్తున్నాను. ఇంకా కుందు బెల్లం ఉంటుంది చూసారు, దాన్ని కూడా అలా కోరేసుకుని స్టోర్ చేసుకుంటే దానికి కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. ఇక ఆ విధంగా చేసుకుని అయితే నేను అదే టీల్లో వాడుతున్నాను. పాలల్లో కూడా అదే వేస్తున్నానండి. ఇంట్లో అందరినీ చూసుకునే మనము ఒక్క పూట లేవకపోయినా కానీ ఆ పూట ఎలా గడుస్తుందో అన్న దిగులైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. నాకు కూడా ఉంటుందండి. ఎందుకంటే అన్ని పనులు మనమే చేసుకుంటూ, అందరినీ చూసుకుంటూ ఇల్లంతా కూడా ఎంత ఓపికగానో చక్కబెట్టుకుంటాం కదండీ. అసలు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? అలా మనకి ఎంత నీరసంగా ఉన్నా కానీ ఒక్కసారి లేచామంటే ఇంటి పని మొత్తం అవ్వందే మరలా మనం బద్ధకించడానికైతే చూడము. ఎంత హెల్త్ బాగోకపోయినా కానీ మన ఆడవాళ్ళకి ప్రతి నరంలోనూ ఈ పనులు చేయడానికి ఎనర్జీ దేవుడు అలా ఇచ్చేసాడండి. మనకి ఎంత నీరసంగా ఉన్నా తప్పదు ఈ పనులైతే. మన ఇంట్లో వాళ్ళని చూస్తూ ఉంటామండి. పిల్లల్ని అవ్వనివ్వండి, పెద్దవాళ్ళని అవ్వనివ్వండి, ఏదో 1, 2 పనులు చేస్తారు. తర్వాత ఏదైనా చేయాలంటే ఇందాకే చేశాను కదా ఆ పని, అది చేశాను కదా, ఇది చేశాను కదా అని చెప్తూ ఉంటారు కానండి. ఆ రోజు మొత్తంలోనూ ఇంటిని మొత్తం చక్కబెట్టుకోవాలంటే ఎంత ఓపిక కావాలో అది ఎవరూ ఆలోచించరండి. ఒక ఇంటి ఇల్లాలి ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది ఎంత ఇదిగా ఉంటుందో. మనం చక్కగా కళకళలాడుతూ తిరుగుతూ అన్ని పనులు చక్కబెట్టేసుకుంటూ ఉంటే మన వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవండి. చక్కగా ఉంటారు. వాళ్ళ హుందాకి మారుపేరు ఎవరంటే మనమే కదండీ. వాళ్ళంత హ్యాపీగా ఉన్నారంటే కారణం మనం. అన్ని పనులు మనమే చేసుకుంటూ అన్నీ చక్కబెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం కావాలి చెప్పండి. ఇక మనం తిరిగినంత వరకు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట.
చూస్తారనమాట. ఒక్కసారిగా మన పరిస్థితి బాగోకపోతే వాళ్ళే ఏదో విధంగా హెల్ప్ చేయడానికైతే చూస్తారు. మా వాళ్ళు చూసారు కదా! అత్తయ్య అయితే గిన్నెలు తోమేస్తున్నారు. పాప అయితే లోపల నుంచి అయితే ఊడ్చుకొచ్చేసిందండి. ఇక చిన్నావిడంటారా పువ్వులైతే ఎక్కడ లేనివన్నీ కోసుకొచ్చి అలా మాల కడతం అయితే వచ్చేసిందండి నా బంగారు తల్లికి. కట్టడం అయితే నేను నేర్పించేశాను. ఎందుకంటే గిన్నెలో పువ్వులు కోసుకురావడం అయితే వచ్చింది కానండి, ఎవరు కడతారా అని వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళ అత్తాళ్ళ దగ్గరికి, వాళ్ళ నాని దగ్గరికి, ఇంకా నా దగ్గరికి వచ్చేదండి. నేనేమో పనంతా అయిన తర్వాత లాస్ట్‌లో కడతాననేదాన్ని. అప్పటికేమో తను నిద్రపోయేది. తనకి ఇంట్రెస్ట్ అండి పువ్వులు కట్టడం అన్నా, దాన్ని చూసి ఎలా కట్టాలో నేర్చుకోవడం అన్నా, నేర్పించమని పట్టుదలగా నేర్చుకుంది. ఇక మాల కట్టడం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఎన్ని పువ్వులున్నా గానీ కట్టేసుకుంటుంది. నాకైతే పువ్వులు కట్టే డ్యూటీ అయితే తగ్గిపోయిందిలెండి. భుజం అయితే అసలు పువ్వులే పెట్టుకోదండి. ఏదో కట్టమంటే కడుతుంది. సగం కట్టిన తర్వాత నా వల్ల కాదంటుంది. కానీ ఈవిడ మాత్రం పట్టుకుందంటే కంప్లీట్‌గా కట్టేస్తుందనమాట. ఇంకా పొయ్యి అంటించి నీళ్ళ కుండ అయితే పెట్టానండి. నీళ్లు కాగుతూ ఉంటే ఒక్కొక్కరిగా అయితే స్నానాలైతే చేసేస్తూ ఉంటారు. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారులెండి. బట్టలైతే ఉతికేసి ఆరేసాను. కాస్త లేట్‌గా ఆరేయడం వల్ల ఇంకా చెమచెమ్మగా అనిపించింది. కాసేపు ఆగి తీయొచ్చులే అనేసి అలానే వదిలేసాను. ఇక చంద్రకాంత పూలంటారు కదండీ! ఇవి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. పల్లెటూరుల్లో అయితే ఇవి చాలా రంగులైతే వస్తాయండి. ఈ రంగుల్ని చూసుకుంటూ సాయంత్రం అయ్యేసరికి మొఖాలైతే చక్కగా విచ్చుకున్నట్టు అయిపోతాయి. ఈ పువ్వులు ఏ విధంగా ఉంటాయో వీటిని చూసేసరికి మన ముఖం కూడా అదే విధంగా అయిపోతుందండి. గులాబీ పువ్వులే అవనవసరం లేదండి. మన ఇంటి దగ్గర ఉన్న ఏ మొక్క పువ్వులు అయినా సరే మనకి అందంగానే కనిపిస్తాయి కదా! ఇవి ఇన్ని రంగుల్లో సాయంత్రం అయ్యేసరికి కనిపిస్తూ ఉంటే మనసైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సాయంత్రం అయ్యేసరికైతే పిల్లలు, చిన్న పిల్లలందరూ కూడా ఆడుకుంటానికి రోడ్లపైకైతే వచ్చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా మంచి మాట్లాడుకోవడానికైతే చాలా మందిగా కనపడుతూ ఉంటారు సాయంత్రం వేళల్లోనూ. ఎందుకంటే వేసవికాలం కదండీ! ఇంట్లో అయితే తక్కువ ఉంటారు. వీధుల్లోనూ అలాగే రోడ్ల మీద, అంటే ఎవరింటి ముందు వాళ్ళకి రోడ్డు ఉంటుంది కదండీ! అలా కుర్చీలు వేసుకొని, మంచాలు వేసుకొని అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేనైతే పప్పు అయితే కడుగుతున్నానండి. పప్పు నానబెట్టాను కదా! అది కడిగేసరికైతే 5 వస్తుందండి. 5 దాటిపోతూ ఉంది. అప్పుడైతే నాకు అయిందనమాట. పనంతా ముగించుకొని తీరిగ్గా పప్పు అయితే కడుగుతూ ఉన్నాను. ఎలాగో నీళ్ళు కుండ పెట్టేశాను కదండీ! మా వాళ్ళైతే ఒక్కొక్కరిగా అయితే నీళ్ళ పని అయితే చూసుకుంటూ ఉంటారు. ఇక చీకటి పడే టైం కల్లా పనంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. నేను ఈ పప్పు కడిగిన తర్వాత అయితే గ్రైండర్‌లో వేసేసుకొని ఇంకా కూర సంగతి, అన్నం సంగతి చూసుకోవాలి కదండీ! ముందైతే ఈ పప్పు కడగడానికైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది మనకి సొంతంగా ఆడించుకున్న పప్పు. అదే కొన్న పప్పు అయితే వెంటనే పొట్టంతా కూడా ఊడిపోతుంది. ఈ పొట్టు ఊడడానికి నాకు చాలా టైం పట్టేస్తుందండి. నేను ఏదైనా పని చేసేటప్పుడైతే కంప్లీట్‌గా దాని మీద దృష్టి ఉంటేనే త్వరగా అవుతుందండి. ఇంకా మాట్లాడుతూ పని చేశానంటే అదైతే చాలా టైం పట్టేస్తుంది. ఒక పక్కనే వీడియో తీసుకుంటూ ఇలా ఈ పనులు చేసుకోవాలంటే ఇంకొక అరగంట లేట్ అవుతుందండి. ఏం చేస్తాం మరి. ఇంకా బియ్యం అయితే కడుగుతున్నానండి. బియ్యం నిండా కూడా పెంకు పురుగులు పట్టేశాయి. వాటిని దంచుకోవడమో, పోటేసుకోవడమో చేసి అప్పుడు వండుకుంటే బాగుంటుందేమోనండి. లేదంటే మొత్తం కూడా ఇలా పుచ్చు పట్టేసినట్టు బియ్యం అయితే చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. ఇదివరకైతే ఒక్క చుక్క కూడా కిందకలా ఉంచేదాన్ని కాదండి. కుడితి గాని, గెంజి గాని మొత్తం అంతా కూడా కుడుతు డబ్బాల్లోను, కుడుతు కుండలు ఉండేయండి మాకు. ఇంటికొక కుండ కూడా వేసేవారు మామయ్య. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుడితి కుండలు తెచ్చుకొని పొద్దున్నే కుడితి పోగేసి గేదెల దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవారు. బియ్యం కడుగుతున్న ప్రతిసారి కూడా నాకైతే మా గేదెలు గుర్తొస్తూ ఉంటాయండి. ఒక్క చుక్క కూడా వేస్ట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడైతే మొత్తం అంతా కిందే ఉంచేయవలసి వస్తుంది. అన్నమైతే వండేసానండి. దాన్ని వార్చే ముందైతే కొద్దిగా గింజ అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని అలా వేడివేడిగా ఉన్నప్పుడు తాగుతూ ఉంటే కొద్దిగా ఈ వడగాల్పులకి నీరసం వస్తుంది కదండీ! దాని నుంచి అయితే రిలీఫ్ వస్తుంది. ఇంకా ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళైతే సాయంత్రం వేళల్లోనూ ఇలా ఉడుకు తీసుకుని తాగితే దాంట్లో కొద్దిగా ఉప్పేసుకునో, లేదంటే నిమ్మరసం వేసుకొని, కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. లోపల ఉన్న బేబీ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇంకాస్త కదలికలైతే ఎక్కువ అవుతాయనేసి మా విలేజ్‌లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా గంజి అయితే తాగుతూ ఉంటారండి ప్రెగ్నెంట్ లేడీసు. పల్లెటూరు వాళ్ళు అంతే గంజి తాగుతారని ఉట్టినే తీసి పడేస్తారు కానండి, ఈ గంజి అనేది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్‌కి అయితే ఖచ్చితంగా ఇది వేడివేడిగా తీసుకుంటే లోపల ఉన్న బేబీ చాలా చాలా బాగా తిరుగుతుందండి. ఒక్కసారి ట్రై చేస్తే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా వీడియో చూస్తే
ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా గ్రైండర్‌కి అయితే పప్పు వేసేసుకున్నాను. దాన్ని చూసుకుంటూనే కూరకైతే చూసుకుంటున్నానండి. పెసరపప్పు అయితే తీసుకున్నాను. దానిలోకైతే ఒక మామిడికాయ మా చెట్టుదుంది కదండీ! ఒక కాయ అయితే కోసుకొచ్చాను. ఇక ఈ 2 మిక్స్ చేసి అయితే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇదిగోండి పప్పు అయితే ఇలా తాలింపు పెట్టేశాను. పప్పు మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టమండి. మా వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. దీన్ని మామిడికాయల సీజన్ ఉన్నంత వరకు కూడా చేస్తూనే ఉంటాను. అంత ఇష్టం అనమాట మాకైతే. దీనికి కాంబినేషన్‌గా అయితే పిండొడియాలు ఇంకా మొన్నైతే చల్లలోను ఊరబెట్టాను కదండీ! మిరపకాయలు, ఊర మిరపకాయలు అవైతే వేయించాను. ఇది రెండోసారిలేండి వేయించడము. ఈ పప్పు కాంబినేషన్‌లో ఈ ఊర మిరపకాయలు నంచుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక పిల్లలకైతే చాలా చాలా నచ్చేసాయి. కారం లేవండి అసలు. అందుకని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. చిన్నప్పుడైతే భయపడిపోయేవారు మంటొచ్చేస్తదనేసి. ఇప్పుడు కాస్త పెద్దయ్యారు కదండీ! అన్నీ తింటున్నారు వాళ్ళు కూడా. కానీ వంట సంగతి అన్ని పనులు కూడా అయిపోయాయండి. పప్పు అయితే గ్రైండర్‌లో వేశాను కదా! దాన్ని కూడా రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక దాన్ని కలుపుకోవాలి. ఇక మా వాళ్ళైతే స్నానం చేసిన వెంటనే ఇలా ప్రేయర్ అయితే చేసుకుంటారు. ఎగ్జామ్స్ ఒకటి కదండీ! ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మధ్యలో అయితే ఇలా ప్రార్థన చేసుకుంటారు ముగ్గురు కూడా. పిల్లలు మనల్ని అన్నీ అడుగుతారండి. అడిగినప్పుడైతే నేనేమంటానంటే ఫస్ట్ ప్రేయర్ చేయండి అంటాను. ప్రేయర్ చేస్తే వస్తుందనే నమ్మకం అయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కల్పించానులెండి. ఎవరి నమ్మకం వాళ్ళది కదా! మనం ఏ దేవుడిని పూజించినా గానీ పిల్లలకైతే మనము ముందు దేవుడిని అడగమని చెప్పడం అలవాటు చేయాలండి. ఆ తర్వాత ఇక వాళ్ళకి మనం ఇచ్చినా గానీ అది దేవుడిచ్చినట్టుగానే అనిపిస్తుందని నా అభిప్రాయం అండి. దేవుడిస్తేనే కదండీ ఏదైనా వస్తుంది. ఇంకా పిండైతే నేను ఇలా బాక్స్‌లోకైతే తీసేసుకొని ఇలా స్టోర్ చేసేసుకుంటానండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. ఇదైతే ఇలా ఒక అరగంట అయితే బయట పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇంకా పిల్లలకైతే అన్నాలవి పెట్టేసానులెండి. ఇక అందరూ కూడా భోంచేసేసిన తర్వాత నేనైతే రేపటికి టిఫిన్‌లోకి నాకు చట్నీ చేసుకోవడానికి వేరుశెనగ గుళ్ళైతే అయిపోయాయండి. ఇక వాటినైతే ఒలుచుకున్నాను. కొద్దిగా కాయలైతే ముందర వేసుకొని. ఈ ఒక్క ఇల్లాలు అనుకుంటుందండి. ఈరోజు నాకు ఒంట్లో బాలేదు కదా! అసలు ఏమి చేయకూడదు. చేయకూడదంటే చేయలేనేమో అనుకుంటదండి. అనుకుంటూనే లేస్తుంది నిద్ర. కానీ బయటకొచ్చిన తర్వాత అన్ని పనులు ఒకేసారి వెల్కమ్ చెప్తూ ఉంటే ఏ పని మానేస్తే సరిపోతుందండి. కుదరదు కదా! అన్ని పనులు ఓపిక ఉన్నా లేకపోయినా ఒంట్లో ఎలా ఉన్నా అన్నీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అలా చేసిన చెయ్యి చేస్తూనే ఉండాలి. ఆడిన కాలు ఆడుతూనే ఉండాలి కదండీ! ఎవరమైనా అంతే. నేను ఉదయం లేచేటప్పుడైతే అసలు ఏమీ చేయలేనేమో ఈరోజు అనిపించిందండి ప్రాణం అయితే. కానీ అన్ని పనులు కూడా చేసుకున్నానండి. ఏ ఒక్కటి మిస్ చేయలేదు. బట్టలు కూడా ఉతికేసుకున్నాను. మామూలుగా బాగా నీరసంగా ఉంటే బట్టలనేవి మానేస్తాను ఉతకను. కానీ ఆ రోజైతే బట్టలు కూడా ఉతికేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను. చేయలేను అనుకుంటాం కానండి అన్ని పనులు చేసేస్తాం. దేవుడు మనకు అంత ఓపిక ఇచ్చాడు. ఈ పనుల విషయంలో అయితే మనకు మనమే సాటి అనుకోవాలండి. లేదంటే ఏ పని కూడా చేయలేమనమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. వీడియోకి అయితే హైప్ అని వస్తుందండి. దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.